అమ్మమ్మ 7th anniversary ధమాకా ఆఫర్స్. షాప్ 599 విన్ 777 ఎక్స్క్లూజివ్ ప్రైజెస్. వాట్సాప్లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. అందరికీ నా నమస్కారం. ఒక చిన్న గ్యాప్ తర్వాత మీతో వీడియోలో మాట్లాడుతున్నాను. చివరిసారి డీలిమిటేషన్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, ఫలితాలు కూడా వచ్చాయి. ఫలితాల తర్వాత ఏమేం జరిగాయి, ఏం జరుగుతున్నాయో అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గత 2 వారాలుగా అన్ని ఇళ్లలో న్యూస్ ఛానళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఆ స్థాయిలో సంచలనాలకు కొదవలేదు. 2026 ఎన్నికల ఫలితాలను తీసుకుంటే డిఎంకే ఒక పెద్ద ఎదురు దెబ్బను చవిచూసింది. దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఇది ఖచ్చితంగా మనం ఊహించిన ఫలితం కాదు. దీనికి ఇతను కారణం అని ఎవరి మీద నిందలు వేయకండి. నాయకుడిగా ఈ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నాను. గెలుపు వచ్చినప్పుడు ఆ క్రెడిట్ అంతా నాకే దక్కుతుంది. అలాంటప్పుడు ఓటమి వచ్చినప్పుడు కూడా ఆ నిందను నేనే తీసుకోవాలి. అదే ఒక మంచి నాయకుడి లక్షణం. సరే, ఓడిపోయాం. దానికోసం నేను దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోను. వెంటనే అప్డేట్ అయి తిరిగి వస్తాను. మనమందరం కూడా అలాగే తిరిగి రావాలి. దానికోసం మీ సలహాలు, సూచనలు, ఐడియాలు నాకు అవసరం. ఎలక్షన్ అయినా కరెక్షన్ అయినా మీ దగ్గరికే రావాలి. ప్రజలే సర్వస్వం. ఈ ఎన్నికల ఫలితాలకు కారణం ఏంటి? డిఎంకే ఇంకా మీకోసం ఎలా పనిచేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మీ అభిప్రాయాలను ఓపెన్గా చెప్పండి. దానికోసమే ఈ ఉడన్పిరప్పిన్ కురల్ వెబ్సైట్. ఇందులో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయడం అనేది చాలా సింపుల్. మీ వాయిస్తోనే మాట్లాడే అభిప్రాయాలు చెబితే అది ఆటోమేటిక్గా టైప్ అవుతుంది. నేరుగా మీరే టైప్ చేసి కూడా చెప్పొచ్చు. లేదంటే మీరు పేపర్పై రాసి ఆ ఫోటోను అప్లోడ్ చేయొచ్చు, డాక్యుమెంట్ పంపొచ్చు. మీ అభిప్రాయాలు నాకు చేరతాయి. అవన్నీ చదివి పరిశీలించి మన తదుపరి కార్యాచరణను రూపొందించబోతున్నాం. మన విధానం, ఆలోచన, కార్యాచరణ అన్నింటినీ మార్చుకోవాలి. కాలానికి తగ్గట్టు ఎవాల్వ్ అవ్వాలి. మీ అభిప్రాయాల ఆధారంగా డిఎంకే 2.0 వస్తుంది. పార్టీలోని అన్ని లెవెల్స్లో అవసరమైన మార్పులు చేస్తాం. దీనివల్ల రాబోయే 100 ఏళ్ళు ఈ ఉద్యమం సజీవంగా ఉంటుంది, మీకోసం పనిచేస్తుంది. సోదరా, మీరు చెప్పండి, నేను వింటాను.